రోడ్లు మంచిగా ఉంటే జనాలు లీడర్లను ఎందుకు తలుసుకుంటారు? వాళ్ళ పేరు ఎందుకు తీస్తారు? లీడర్లకు గుర్తింపు ఏడొస్తుంది. అదే రోడ్ల మీద అడుగుకో మీటర్ లోతు గుంతలుంటే గుంత గుంతకు గుర్తు చేసుకుంటారు. రోడ్లేరు సార్, మీరు దిగిరారి సార్ అని తపస్సు చేసినట్టే తలుసుకుంటారు. అందుకేనేమో రోడ్ల గురించి లీడర్లకు పెద్దగా పట్టింపు ఉండదు. కాంట్రాక్టర్లను పిలిచి రిపేర్ చేయించేందుకు మాకేం గర్జం అన్నట్టే ఆఫీసర్లు ఉంటుంటారు. జనాలేమో వాళ్ళ బాధ్యతను గిట్ల గుర్తు చేస్తుంటారు. రోడ్డు మీద ఉన్న గుంతల చిన్న స్టూల్ వేసుకొని మూతికి మాస్కులు పెట్టుకొని చేతిలో ప్లకార్డులు పట్టుకొని ఇద్దరు అక్కలు కూర్చున్నారు చూడరి. ఈ వాంట్ క్వాలిటీ రోడ్, దయచేసి రోడ్లు రిపేర్ చేపియారని ప్లకార్డులు పట్టుకున్నారు. ఇంత చక్కదనం రోడ్ ఏడుంది, అంగారగ్రహం మీద ఉన్నట్టున్నదే. అరే అంత పెద్ద గుంతలు ఉన్నాయండి, ఇవి రోడ్ల మీద గుంతలు లెక్క లేవు, పెద్ద లోయ లెక్కనే ఉన్నాయి. ఈ రోడ్ల మీద కార్లు పోతే బంపర్లు రిపేర్లకు పోతాయి, బాడీలు ఎక్స్రేలకు పోతాయి, బైకుల మీద పోయి గుంతలు పడితే పైకే పోవుడు అవుతుంది అని అనుకుంటారు కదా. అంత మంచిగా ఉన్నది మరి ఈ రోడ్డు. మళ్ళీ ఏనో కాదు, విజయవాడ పశ్చిమ సితారా జంక్షన్ గొల్లపూడి నుంచి పోయే బిజీ రోడ్ ఇది. ఇక మొన్నటి వానలకు కాంట్రాక్టర్ వేసిన డాంబరు కంకరంతా కొట్టుకపోయినట్టున్నది. గుంతలు ఒక్కటే రోడ్డుకు ఆనవాళ్లుగా మిగిలిపోయినాయి. ఇట్లా పిల్లి మెడల గంట కట్టినట్టు ఎవరో ఒకరు వచ్చి నిద్ర నటిస్తున్న ఆఫీసర్లను లీడర్లను లేపే ప్రయత్నం చేయాలి కదా అని ఈ అక్కలు ఇట్లా నిరసన చేసిరట. మరి ఈ వార్త చూసినా కదులుతారో లేదంటే అలవాటైన తీరులో అట్లనే ఉంటారో చూడాలిగా.